కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న స్పందనలు వస్తున్నాయి. సహజంగానే విపక్షాలు బడ్జెట్పై పెదవి విరుస్తున్నాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్ కేవలం బడ్జెట్ పేరుతో చేసిన ఎన్నికల ప్రసంగమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వ్యాఖ్యానించారు. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడూ చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతోందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లు. పైగా పదే 10 ఏళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్తూ వచ్చారు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడాలంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. తర్వాత యువకుల గురించి చాలా గొప్పగా చెప్పింది ఆమె. యువకులకు మీరు ఆ రోజు 2014 ఎన్నికలు చాలా క్లియర్గా చెప్పారు. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారో మీరు చెప్పలేకపోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఈ వర్గాలన్నీ కూడా తగు రీతిలో బుద్ధి చెప్తాయని చెప్పి ఓడించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాము. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ గతంలో అయితే అంకెల గారడి అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లు.